నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేవైఎం ఆగ్రహం. కేపీహెచ్బీ కాలనీలో బైక్ ర్యాలీ, నేతల అరెస్ట్. టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్న మంత్రి అల్లోల. హయంసాలో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన. గాజువాకలో అగ్ని ప్రమాదం, 2 ATM యంత్రాల దగ్ధం, షార్ట్ సర్క్యూటే కారణం. నిధులు కాజేసిన సంఘమిత్రులపై చర్యలకు డ్వాక్రా మహిళల డిమాండ్. చిత్తూరులోని మహిళా సమాజ్ భవన్ ఎదుట ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేవైఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో నిరుద్యోగ బైక్ ర్యాలీ నిర్వహించింది. రంగంలోకి దిగిన పోలీసులు జేఎన్టీయూ సర్కిల్ వద్ద బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకున్నారని, దళిత బంధు పథకాన్ని అమలు చేశారని చెప్పారు. తెలంగాణలో సమీకృత మార్కెట్ వ్యవస్థ అవసరమని భావించిన సీఎం ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం పట్టణంలో ఇటీవల వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అహ్మద్, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మంత్రులు గారు కొంచెం వెనక కనబడతలేదు, కొంచెం మీరు కూడా వస్తారు సార్. కొంచెం पुराना कैन बी डिमांड पूरा 5 फुट पानी आता था पूरा 10 साल से पूरा कंटिन्यू बोल ये मार्केट में नहीं मार्केट में फर्स्ट फ्लोर नहीं आता, ये शेड रहता पूरा वही रहता, बच्चे का बैठते होता था। ये नया बिल्डिंग जो है सब, नया बिल्डिंग जो एल शेप में సమీకృత మార్కెట్ 7 కోట్ల 20 లక్షల రూపాయలతోని ఈ మిర్చి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్ గారు మరియు రాజన్న గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు, అధికారులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారము. భైంసా పట్టణంలో ఈ సమీకృత మార్కెట్ రావడం మూలంగా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రావడం మూలంగా 7 కోట్ల 20 లక్షల రూపాయలతోని ఇక్కడ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, పండ్లు, పూలు, ఇంకా ఇతర షాప్స్ కూడా మనం ఏర్పాటు చేసి తక్కువ
మరి రెంట్తో ఇక్కడ రోడ్డు పైన కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఒక గౌరవం కూడా పెరుగుతుంది. కింద మనము అమ్మి కూరగాయలు కానీ బంజారా హిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో 383 మందికి మేయర్ గద్వాల విజయలక్ష్మి రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మల్లమ్మ కాల మల్లమ్మ సాజిదాబి గారికి మరి ఇక్కడ వచ్చిన ఏఎస్ఓ గారికి మరి మీరు ఇక్కడ బంజారా హిల్స్ డివిజన్ నుంచి వచ్చి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అయితే ఇప్పుడు నాగేందర్ గారు చెప్పినట్టు ఆందోళన పడనక్కర్లేదు, ఎందుకంటే చాలా మంది కొందరికి రాలే. ఇది 2017 నుంచి చేసిన సర్వే ప్రకారం, అంటే 2 years మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు, చాలా సంతోషం. ఫైనల్లీ మీకు వచ్చింది. కానీ ఏంటంటే 2017 అంటే వెరీ క్లియర్ గా డీటెయిల్డ్ గా సర్వే చేసి గాజువాకలోని ఖండితి రోడ్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్బీఐ కేంద్రంలోని 2 ఏటీఎం కేంద్రాలతో పాటు 2 డిపాజిట్ యంత్రాలు కాలిపోయాయి. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విజయవాడలోని 1 టౌన్ ప్రాంతంలో కొనసాగుతున్న గుట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుదాడి చేశారు. అక్కడ గోదాముల్లో భారీ స్థాయిలో గుట్కా ప్యాకెట్లు లభించాయి. మొత్తం 10 గోదాములలో నిందితులు వీటిని దాచి ఉంచారు. వీటి విలువ సుమారు ₹1 కోటి ఉంటుంది. గోడౌన్లలో దాచిన 5 లక్షల రూపాయల నగదును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా తనను నియమించడం ఎంతో ఆనందం కలిగించిందని విజయప్రసాద్ చెప్పారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సహకారంతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. గిరి కొంచెం అలాగే దేశానికి వచ్చి అలా జరిగిన అనురాగం మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయత ఇది ఈనాటిది కాదు. మీతో ఉన్నటువంటి అసోసియేషన్, మీతో ఉన్నటువంటి అనురాగం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అయింది. మీ అందరి సహకారంతోనే ఆనాడు మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేను ఆ రోజు సాంసభ్యుడిని అయ్యాను అంటే దానికి ప్రధానంగా మీ అందరూ ఇచ్చినటువంటి సపోర్ట్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఆప్యాయతతో మరి నడుస్తూ ఉన్నాం. మరి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా 135 కార్పొరేషన్స్ అనౌన్స్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో అది కీలకమైనటువంటి
విద్యాశాఖ ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమింపజేసినందుకు గాను ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సందర్భంగా మీ అందరితో కాసేపు ముచ్చటించడానికి మీతో చిట్చాట్ చేయడానికి మీ యొక్క సూచనలు సలహాలు తీసుకొని వాటిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కోటి రూపాయలకు పైగా స్వాహా చేసిన సంఘమిత్రులపై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు కోరారు. ఈ మేరకు చిత్తూరులోని మహిళా సమాఖ్య భవన్ ఎదుట ధర్నా చేశారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ తాము కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బును ఫోర్జరీ సంతకాలతో అరుణ, బిందు కాజేశారని ఆరోపించారు. వారు కాజేసిన డబ్బును తిరిగి చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత ఖాతాలోని మొత్తాలను బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చెప్పేసుకొని డబ్బులు కూడా కట్టుకోవాలి. మా ఎక్కడ ఎస్టు డబ్బులు కట్టుకొని మా దగ్గర కష్టపడి డబ్బులు అన్ని పోతా ఉంది. నా ఊర్లో సంఘమిత్రాలు ఇద్దరు ఉన్నారు. తాళంపేట పంచాయతీ చేరి అరుణ, బిందు వాళ్ళిద్దరు ఇక్కడ ఫోర్జరీ సైన్లు చేసి ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంక్ లోన్ ఫ్రాడ్ జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జరిగినాము, అక్కడ ఏమి న్యాయం జరగలేదు. ఎన్ఆర్పేట స్టేషన్కి వెళ్ళాము, వాళ్ళు రెస్పాన్స్ లేదు. దగ్గర 10 సార్లకు వెళ్ళాము రెస్పాన్స్. ఆమెకి సపోర్ట్ చేస్తారే తప్ప మాకేం సపోర్ట్ చేయలేదు, మాకేం న్యాయము జరగలేదు. ఎన్ఆర్పేట స్టేషన్లో కలెక్టర్ గారి దగ్గరికి ఇది 3వ సారి వస్తున్నాం మేము అర్జీ పెట్టడానికి. ఆయన దగ్గర రెస్పాన్స్ లేదు. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా, ఇంకెక్కడన్నా వెళ్ళమంటారా? వెళ్ళి మాకు న్యాయం జరగాలని ఇక్కడ కూర్చుంటాము ఈరోజు. సంబంధించిన మనుషులే ఆమెకు సపోర్ట్ సార్. ఇంకా సీసీ ఉండారు, ఏపీఎం ఉండారు, ఇంకా బ్యాంక్ లో అయితే ఫీల్డ్ ఆఫీసర్ ఉండారు, మేనేజర్లు ఉండారు. ఇంకా అక్కడే కదా ఫోర్జరీ జరిగింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? బ్యాంక్ పంపిస్తాము, మీ పేరు పైన డబ్బులు వచ్చిండేది, మేము మీకే ఇచ్చిండాము, మీ సంతకాలు ఉన్నాయి. కానీ అవి మా సంతకాలు కాదు. మా దగ్గర నుంచి పుస్తకాలు ఈ మినిట్స్ బుక్ తీసుకొని ఆమె సైన్ పెట్టి ఆమె తీసుకుంటారు. కానీ అది మీ సంతకాలు, మీరే తీసుకుంటారు. కాకుండా మా పర్సనల్ అకౌంట్లన్నీ హోల్డ్ చేసి పెట్టిండారు. డబ్బులు తీయలేము, వాళ్ళ డబ్బులు తీయలేము. అన్నిటికీ బాధే. మా డబ్బులు వాళ్ళు తీసుకుంటారు ఏకంగా. వాళ్ళు మాకు చెప్పకుండానే సేవింగ్స్ లో పొదుపులో ఉన్న డబ్బుల్ని కూడా వాళ్ళే తీసుకుంటారు. వడ్డీ డబ్బులు పడింది వాళ్ళ బ్యాంక్ వాళ్ళే పట్టుకున్నారు. మాకు రూల్స్ ఉండదు, మేము పట్టుకుంటామంటారు వాళ్ళు. పర్సనల్ అకౌంట్లు కూడా. గుంటూరు అర్బన్ మండల పరిధిలోని జునం చుండూరు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. పలు ఇళ్లలో జొరబడి 65,000 నగదు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు ఫోన్లను అపహరించారు. గస్తీ లేని కారణంగా శివారు ప్రాంతాల్లో దొంగతనాలు జోరందుకున్నాయంటూ స్థానికులు మండిపడుతున్నారు. అది పొద్దున్నే చూసుకున్నారు. ఎద్దుల దగ్గర పేడకాడలు వేస్తుంటే అప్పుడు బీరువాళ్ళలో పెట్టామండి. లాకర్లో పెట్టి తాళా వేసి తాళాల బట్టలు కలిగి పెట్టామండి. బయట తాళం వేసాం.
తాళ దాంట్లో లేదు అందేశారు. టీవీ ఆయనకి తీస్తున్నారు ఫింగర్ ప్రింట్లు. అంటే వీళ్ళు దొంగతనం చేశారు కదా వాళ్ళే. ఆల్రెడీ 2 వచ్చినాయి అంట. పని ఆల్రెడీ. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతవాసి సంఘ సేవకుడు అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చుక్కల వేణును సేవారత్న పురస్కారం వరించింది. అమీర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, లయన్ విజయ్ కుమార్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. లలిత కళా సమాఖ్య సంస్థ వేణును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. ఇటువంటి పురస్కారాలు తమ బాధ్యతను మరింత పెంచుతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో గల్లంతైన తుపాకీ ఎట్టకేలకు దొరికింది. గతేడాది ఈ తుపాకీ గల్లంతవడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి ఎస్ఐ, ఏఎస్ఐతో సహా 2 కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగించారు. అనంతరం ప్రత్యేక బృందంతో విచారణ చేయించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకోవడంతో ఈ కథ సుఖాంతమైంది. అండి, నా పేరు ఎన్వి భాస్కరరావు, అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్. మన పాత్రిక మిత్రులందరికీ తెలుసు, పోయిన సంవత్సరం అనపర్తి పోలీస్ స్టేషన్లో జనరల్ ఎలక్షన్ సందర్భంగా డిపార్ట్ చేయబడిన తుపాకులు కర్రీ దొరైరెడ్డి గారిని అనపర్తి వాస్తవ్యులు వారి 2 తుపాకులు డిపార్ట్ చేయడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్ తర్వాత సదరు తుపాకులను కాకినాడ నుంచి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ఎవరి తుపాకులను వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అయితే దొరైరెడ్డి గారి తుపాకుల్లో 1 తుపాకి మాత్రం అప్పుడున్న సిబ్బంది వసిపరిచి తర్వాత 1 తుపాకి తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో దొరైరెడ్డి గారి తుపాకి కలెక్టర్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఈ అనపర్తి పోలీస్ స్టేషన్లో భద్రపరచబడిన తుపాకి గురించి దొరైరెడ్డి గారు రాగా సదరు తుపాకి మిస్ప్లేస్ అయినట్టుగా అనపర్తి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద శాఖాపరమైన దర్యాప్తు చేసి అప్పటి ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, రైటర్ గారు, 2 కానిస్టేబుల్ కూడా ఈ విషయం మీద సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీదట గౌరవనీయులు ఎస్పీ గారు ఎం రఘునాథ్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో కూలంకషంగా దర్యాప్తు చేసి ఈ రోజున 3 ఆసామీలను పట్టుకోవడం జరిగింది. రాయవరం మండలానికి చెందిన సంగడాల శ్రీను, వెలంపూడి లోవరాజు మరియు 1 జుగనైల్ కుర్రవాడిని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేవైఎం ఆగ్రహం. కేపీహెచ్పీ కాలనీలో బైక్ ర్యాలీ, నేతల అరెస్ట్. టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్న మంత్రి అల్లోల. హైంసాలో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన. గాజువాకలో అగ్ని ప్రమాదం, 2 ఏటీఎం యంత్రాల దగ్ధం, షార్ట్ సర్క్యూటే కారణం. నిధులు కాజేసిన సంఘమిత్రులపై చర్యలకు డ్వాక్రా మహిళల డిమాండ్. చిత్తూరులోని మహిళా సమాజ్ భవన్ ఎదుట ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.